వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రామగుండం కమిషనరేట్ పరిధిలోని మందమరి పట్టణంలో నార్కోటిక్ దగ్చే తనిఖీలు. పెద్దపల్లి జిల్లాలో మరోమారు కొరడా ఝుల్పించిన ఆర్టీఓ డిపార్ట్మెంట్. దేవుడిని కూడా రాజకీయాలకు వాడుకునే దుర్మార్గమైన మనస్తత్వం చంద్రబాబుదే, మాజీ సీఎం జగన్. చంద్రబాబుపై మండిపడుతున్న టీడీటీ ఉద్యోగులు. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కొరకై పట్టభద్రుల ఓటర్ నమోదుపై అవగాహన. అన్నమయ్య జిల్లా రాజంపేట అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవంలో తెలుగు తమ్ముళ్ల ఆధిపత్య పోరు. ఇక వివరాల్లోకి వెళ్తే, రామగుండం కమిషనరేట్ పరిధిలోని బెల్లంపల్లి సబ్ డివిజన్ మందమరి పట్టణంలోని విద్యానగర్ ఎస్సీ ఎస్టీ కాలనీలో శుక్రవారం పట్టణ ఎస్ఐ రాజశేఖర్ నేతృత్వంలో నార్కోటిక్ డాగ్చే తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజశేఖర్ మాట్లాడుతూ రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీనివాస్ ఐజీ ఆదేశాలతో డీసీపీ భాస్కర్, ఐపీఎస్ ఏసీపీ రవికుమార్, సీఐ శశిధర్ రెడ్డి గార్ల సూచనలతో మందమరి పట్టణంలోని గంజాయి కేసులో ఉన్న పాత నేరస్తులను లక్ష్యంగా చేరుకొని నార్కోటిక్ డాగ్తో వారి ఇండ్లలో, పరిసర ప్రాంతాలలో, అదేవిధంగా గంజాయి సేవించడానికి అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి అటువంటి ప్రదేశాలలో క్షుణ్ణంగా తనిఖీలు చేయడం జరిగింది. మరియు బెల్లంపల్లి ఏసీ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక కార్యక్రమం చేయడం జరిగింది. ఈ యొక్క డాగ్ అనేది గాంజాయి, తర్వాత డ్రగ్స్, నార్కోటిక్స్ ఎటువంటివి ఉన్నా కూడా గుర్తుపట్టి మనకు నేరస్తులు గుర్తించడానికి అవకాశం ఉంటుంది. తద్వారా మనం గాంజా రహిత సమాజాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. ఆ ఉద్దేశంతో ఈరోజు మందమరి పట్టణంలోని ఎస్సీ కాలనీలో సోదాలు చేయడం జరిగింది. ఇట్టి సోదాల్లో ఇప్పటివరకు అయితే ఎటువంటి లభించలేదు. కానీ ఇది సోదాలు ఇలా కొనసాగుతూ ఉంటాయి. పాత నేరస్తులపైన నిఘా ఉంటుంది. తర్వాత ఈ ద్వారా ప్రజలకు చెప్పే విషయం ఏంటంటే, ఎవరైనా గాంజా గురించి కానీ నార్కోటిక్స్ గురించి సమాచారం ఉన్నట్లయితే పోలీసులకు తెలియజేసి గాంజా రహిత సమాజంలో వాళ్ళు కూడా పాల్పంచుకోవాలనే విధంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అన్నమయ్య జిల్లా రాజంపేట అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవంలో తెలుగు తమ్ముల ఆధిపత్య పోరు. రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు జగన్మోహన్ రాజు, స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన సుగవాసి సుబ్రహ్మణ్యం వర్గాల మధ్య తోపులాట. అన్న క్యాంటీన్ రిబ్బన్ కట్ చేసే విషయంలో ఇరు వర్గాల తోపులాట. కత్తెరని లాక్కొని ప్రారంభోత్సవం చేసేందుకు ప్రయత్నించిన ఇరు వర్గాల పార్లమెంట్ అధ్యక్షుడు జగన్మోహన్ రాజు చొక్కా పట్టుకున్న సుగవాసి వర్గీయులు. ఒక కేజీ ఆవు నెయ్యికి 320 రూపాయలు ఇలా వస్తుందని మాకు డౌట్ వచ్చి టెస్టింగ్ చేశాం అని శ్యామలరావు ఈవో టీటీడీ అన్నారు. అన్వయబుల్ రేట్స్. ఇప్పుడు గీ సప్లై చేయాలంటే, ప్యూర్ గీ కౌ గీ సప్లై చేయాలంటే దానికి ఒక వైబుల్ రేట్ ఉంటుంది. ఎవరు కూడా ఫ్రీగా సప్లై చేయరు. సప్లయర్స్ ఎవరు, వాళ్ళకి అది బిజినెస్. అది 320 రూపాయల నుంచి 411 రూపాయలు కేజీకి ఉన్నాయి. అంత తక్కువ రేటులో ఎలా సప్లై చేస్తారు అనేది చూస్తే, ఎవరు కూడా ఆ రేటు చూస్తేనే మనకి ఇది ప్యూర్ గీ సప్లై చేయడం వీళ్ళు కాదు అనేది ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. నార్మల్ పర్సన్స్ కూడా చెప్తారు. మనం కూడా బయట కొన్నప్పుడు, మంచి గీ కొన్నప్పుడు ఎంతకు వస్తుందని మనకు కూడా తెలుసు. బయట ఎంత రేటుకి మనము ఎంత రేటు పెట్టాల్సి వస్తుంది క్వాలిటీకి కొనుక్కోవాలంటే మనకు కూడా తెలుసు.
అలాంటిది అంత తక్కువ రేటుకి కొనడం వలన అక్కడే మొదటనే మనకి దెబ్బ. అంటే అంత తక్కువ రేటు పెడితే ఆల్మోస్ట్ మనము ఒక క్వాలిటీ మీద అంత అంటే కంట్రోల్ ఉండదు. వాడు ఇచ్చేది మనకి ల్యాబ్ లేదు, మన ఓన్ ల్యాబ్ లేదు, మనం బయటికి పంపించము, రేటే చాలా తక్కువ. ఈ 3 పరిస్థితుల్లో అసలు క్వాలిటీ ఘీ వస్తుందనేది రాదు అనేది అది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎనివే ఆ రీజన్స్ అనేది అనలైజ్ చేయడం జరిగింది. అనాలిసిస్ ఎందుకు చేసామంటే కరెక్టివ్ స్టెప్స్ తీసుకోవాలి, ఏం జరిగింది, ఎలా చేయాలి దాన్ని అది చూస్తే ఈ విధంగా తెలిసింది. సో ఉన్న సప్లయర్స్తో గట్టిగా బ్లాక్ లిస్ట్ చేస్తామని చెప్పిన తర్వాత అందరూ కూడా క్వాలిటీ సప్లైస్ అన్నీ కూడా శాంపుల్స్ బాగానే ఉన్నాయి. ఎక్సెప్ట్ ఒక సప్లయర్ ఏఆర్ ఫుడ్స్, ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ మారుపేర్లతో సింగరేణిలో విధులు నిర్వహించి రిటైర్మెంట్ తర్వాత వారి పిల్లలకు సంస్థలో ఉద్యోగాలు కల్పించాలని ప్లకార్లతో నిరసన ప్రదర్శన చేపట్టారు. కార్మికుల మారుపేర్లు విజిలెన్స్ ఎంక్వైరీ పేరుతో యాజమాన్యం వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వడంలో జప్యం చేస్తుందని కార్మిక సంఘాలతో కలిసి సింగరేణి ఆర్జీవన్ జీఎం కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం ఇబ్బందులకు గురి చేయకుండా ఉద్యోగం కల్పించాలని కోరారు. ఇప్పటికే ఆర్థికంగా మానసికంగా మా కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణిలో ఉద్యోగాలు వస్తాయని కార్యాలయాల చుట్టూ తిరిగిన అధికారులు స్పందించడం లేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. మారుపేర్ల సమస్యను అనేక ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా ఏ ప్రభుత్వం కూడా దీన్ని పట్టించుకోవడం అనేది లేదు. దీనివల్ల చాలామంది కార్మిక కుటుంబాలు సఫర్ అవుతున్నటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. ఇప్పటికైనా యాజమాన్యం కానీ తెలిసినటువంటి సంఘాలు కానీ ఈ యొక్క సమస్యను మరి ప్రభుత్వం దృష్టికి కానీ మరి యాజమాన్యం దృష్టికి కానీ తీసుకెళ్లి తక్షణమే పరిష్కరించి వీళ్ళ యొక్క ఉద్యోగాలు కాపాడాలని చెప్పి తక్షణమే ఈ సమస్య పైన స్పందించాలని చెప్పి ఐఎఫ్టీగా తెలంగాణ గోదావరి బొగ్గని కార్మిక సంఘంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే చాలా కాలమైంది. మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా అనేక హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన ఈ సమస్యను ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వం కూడా దీన్ని పరిష్కరించలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఆ ప్రభుత్వం కూడా నిలబెట్టుకోవాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి మేము ఈ ఐఎఫ్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ మేము ఈ జిఎం ఆఫీస్ ముంగట నిరసన చేయడానికి కారణం ఏంటిదనంటే ఎన్నో సంవత్సరాల నుంచి సింగరేణి వ్యాప్తంగా మారుపేరు విషయం పైన ఇవాళ కొన్ని వేల మంది ఇవాళ ఇది ఒక ఆర్జీవన్ నుంచి చూసినట్టు ఏది ఉంటే ఇవాళ ఇంతమంది మేము ఇవాళ ఆర్జీవన్ రోడ్ ఎక్కినటువంటి పరిస్థితి. ఇదే విధంగా చూసినట్టు ఏది ఉంటే సింగరేణి బొగ్గు కానీ అన్ని ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే కొన్ని వేల మంది ఇదే విధంగా మస్తు సమస్య ఇబ్బంది పడుతూ ఇవాళ మా తండ్రులు ఉద్యోగాలు చేసి మాకు ఇవాళ అప్లికేషన్ పెట్టినటువంటి రోజు నుంచి ఇవాటి వరకు కూడా మాకు నిద్రలేటువంటి రోజులు, అన్నం తిన్నా కూడా మాకు తినటువంటి రోజులు మాకు ఇవాళ మా తండ్రి గారికి బీపీ షుగర్లు ప్రతి ఒక్కటి వల్ల వాళ్ళకు వ్యాధులు వస్తున్నాయి. ఇవాళ ప్రతి ఒక్క యూనియన్ లీడర్లకు అన్ని విధాలుగా తెలిసినా కూడా వాళ్ళు కేవలం ఓన్లీ ఓటింగ్ రోజు వరకే, వాళ్ళు ఓట్ల వరకే, వాళ్ళ మేనిఫెస్టో వరకే ఇవాళ మారుపేర్లను మేము క్లియరెన్స్ చేస్తామనేసి అని చెప్పేసి వాళ్ళ మేనిఫెస్టోలో పెడుతున్నారు. దాని తర్వాత ఏదైతే మళ్ళీ ఓటింగ్ అయిపోయినాక ఇవాళ ఏదైతే వాళ్ళు గెలిచి వాళ్ళు ఏదైతే కుర్చీలో కూర్చుంటారో వాళ్ళ కుర్చీలకు మాత్రమే పరిమితం అవుతున్నారు. కానీ ఇవాళ మా సమస్యలను క్లియరెన్స్ చేయడానికి మాత్రం అవుతలేరు. ఆ రోజు అంతకుముందు చూసుకున్నట్టు ఏది ఉంటే టీబీజీకేఎస్ యూనియన్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా ఏదైతే అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఏమని అన్నారంటే వెంటనే మేము వారం రోజులలోనే సర్కులర్ విడుదల చేసుకొస్తాం మేము అనేసి అని చెప్పేసి ఆ రోజు 2022లో ఒక ఒప్పందం జరిగింది. ఆర్ఎల్సీలో అన్ని జాతీయ సంఘాలు కలిసి అందరు సంతకాలు పెట్టినటువంటి రోజు అది. ఇవాళ 2022 జరిగినప్పటి నుంచి ఇవాళ 2024 ఇవాళ ఆ ప్రభుత్వం అయిపోయింది. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చింది. ఇవాళ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా ఆల్రెడీ భూపాలపల్లిలో ఒక వాయిస్ అవుట్ ఇచ్చారు. నన్ను ఇవాళ మీరు గెలిపించినట్టు ఏది ఉంటే ఇవాళ ఎమ్మెల్యేలుగా ఇక్కడ ఏదైతే అన్ని నియోజకవర్గాలలో మీరు గెలిపించినట్టు ఏది ఉంటే ఎంపీలను కూడా గెలిపించినట్టు ఏది ఉంటే వెంటనే నేనే స్వయంగా మీకు మారుపేరు సర్కులర్ విడుదల చేస్తా అని ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మాట చెప్పారు. ఇవాళ వాళ్ళ ప్రభుత్వం గెలిచింది. ఇవాళ వాళ్ళకు మేము ఇవాళ సమస్య ఇబ్బంది పడుతున్నాం అనేసి వాళ్ళకి ప్రతి ఒక్కరు తెలుసు. ఇవాళ వాళ్ళు ఎందుకు ఇవాళ మళ్ళీ మాట్లాడట్లేదు? మమ్మల్ని ఇదే విధంగా మమ్మల్ని రోడ్డు మీద ఇబ్బంది పాలు చేస్తారా? వెంటనే దీన్ని బలరాం సార్ గారితో మీరు మాట్లాడి సర్కులర్ విడుదల చేయాలనేసి కోరుకుంటున్నాం. ఈ నిరసనలో భాగంగా ఇవాళ మాతో పాటు ముందడుగు సిఐటియు మరియు ఐఎఫ్టియు అన్ని సంఘాలు కూడా ఇవాళ మాతోటి ముందడుగు సార్ మాట్లాడు 12 సంవత్సరాలుగా నలుగుతూ ఉంది. ఈ సమస్య మీద గత ప్రభుత్వం
ఎన్నికల ముందు పూర్తిగా వాగ్దానం చేసి మీ మారుపేర్ల సమస్యను పరిష్కారం చేస్తాం, మమ్మల్ని గెలిపియండి అని చెప్పేసి వాళ్ళు దాదాపు సింగరేణిలో 14,000 మంది కార్మికుల మారుపేర్ల సమస్యను ఎదుర్కొంటున్న కార్మికుల సమస్యల ఓట్లు వేయించుకున్న తర్వాత గెలిచిన తర్వాత కూడా అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు జారీ చేశారు. ఏది మారుపేర్లను సవరణ చేయమని చెప్పేసి ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి నరసింహరావు గారికి కూడా చెప్పిన తర్వాత నరసింహరావు గారు కూడా కంపెనీకి సర్కులర్ పంపించారు. కంపెనీకి సర్కులర్ పంపించిన దాన్ని ఇప్పటి వరకు అమలు చేయకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉంటే మళ్ళీ అన్ని జాతీయ కార్మిక సంఘాలతో పాటు సింగరేణి వ్యాప్తంగా పెద్ద సమ్మె జరిగింది. ఆ సమ్మె దేవుడిని కూడా రాజకీయాలకు వాడుకునే దుర్మార్గమైన మనస్తత్వం చంద్రబాబుదే. లడ్డు తయారు చేసే నెయ్యిలో కొవ్వు అనేది ఒక కట్టుకథ. ఇంత దుర్మార్గమైన పని ఎవరైనా చేయగలరా? ఒక సీఎం ఇలా అబద్ధాలు ఆడటం ధర్మమేనా? భక్తుల మనోభావాలతో ఆడుకోవడం ధర్మమేనా? ప్రతి 6 నెలలకు ఒకసారి నెయ్యి సరఫరా కోసం టెండర్లు పిలుస్తారు. నెయ్యి నాణ్యత నిర్ధారణ పరీక్షను ఎవరు మార్చలేదు. దశాబ్దాలుగా జరుగుతున్న పద్ధతుల్లోనే తిరుమలలో లడ్డు తయారు జరుగుతుందని మాజీ సీఎం జగన్ అన్నారు. అన్నిటికన్నా ఇంకా ఆశ్చర్యం కలిగించే పెద్ద డైవర్షన్. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎంత దుర్మార్గుడు, ఎంత అన్యాయస్తుడు అని అంటే నిజంగా దేవుడిని కూడా రాజకీయాల కోసం వాడుకోగలగాలి అని ఆలోచన చేయగలిగిన వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు. ఇంత అన్యాయస్తుడు ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు. దేవుడు ని రాజకీయాల కోసం ఉపయోగించుకోవాలి అని ఆలోచన చేయగలిగిన దుర్మార్గమైన మనస్తత్వం ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉంటుంది. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కొరకే పట్టభద్రుల ఓటర్ నమోదుపై అవగాహన కల్పించడం కొరకే గజ్వేల్ డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రసన్న హరికృష్ణ పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ మండల కేంద్రంలో గల పలు విద్యా సంస్థలను సందర్శించి కళాశాల ప్రిన్సిపల్తో మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండి సత్వరమే సమస్యలను పరిష్కరించే నాయకుని ఎమ్మెల్సీగా ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పడాల అజయ్, హరికృష్ణ, సూర్యశ్యామ్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. రక్షించండి అని చెప్పేసి చాలా ఓటర్స్ సెన్సిటైజ్ చేసేటువంటి కార్యక్రమాలకు తెర తీయడం జరుగుతూ ఉంటుంది. అయినప్పటికీ చాలామంది ఓటర్లు నమోదు చేసుకోరు, పర్టికులర్గా ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి. కాబట్టి ఈ 4 జిల్లాలు ప్రస్తుతం మార్చి లోపల జరగబోయేటువంటి ఎన్నికలు గ్రాడ్యుయేట్స్కి సంబంధించి ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్ అండ్ ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా మ్యాక్సిమం నా వైపు నుంచి సెన్సిటైజ్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. సో గతం లోపల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రస్తుతం 4 జిల్లాలకు, అదేవిధంగా ఇక్కడ పెద్దపల్లి జిల్లాకు సంబంధించి, రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి మ్యాక్సిమం ఈ ఉమ్మడి జిల్లా లోపల ప్రతి పట్టభద్రుని ఓటర్గా నమోదు చేసుకోవాలి అని చెప్పేసి సెన్సిటైజ్ చేయడం జరుగుతున్నది. దానిలో భాగంగా ఈరోజు సుల్తానాబాద్కు రావడం జరిగింది. ఇక్కడ కూడా అందరూ పట్టభద్రులు రేపు మార్చి లోపల జరగబోయేటువంటి ఎన్నికలకు సంబంధించి ఈ సెప్టెంబర్ 30 నుంచి ఓటర్ నమోదు కార్యక్రమం అనేది ఉంటుంది. కాబట్టి అందరూ కూడా మీ ఓటును నమోదు చేసుకోండి. మార్చి లోపల జరిగేటువంటి ఎన్నికల లోపల ఓటు వేయండి. సరైనటువంటి నాయకుణ్ణి, మీ సమస్యలు, పట్టభద్రుల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి గళాన్ని, ఆ గొంతుని శాసన మండలి వేదికగా వినిపించేటువంటి దమ్మున్నటువంటి ప్రతినిధిని మీరు పంపించాలి అని చెప్పేసి అందరికీ కూడా సవినయంగా నా తరఫున మనవి చేసుకుంటున్నాను. ప్రసన్న హరికృష్ణ, నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను ప్రస్తుతం గజ్వేల్ డిగ్రీ కాలేజ్ లోపల. కానీ నాది ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి వేములవాడ పక్కన ఉన్నటువంటి బోయిన్పల్లి మండలంలో ఉన్నటువంటి గుండన్నపల్లి అని చెప్పేసే గ్రామం. నేను 2008 లోపల జూనియర్ లెక్చరర్ ఉద్యోగాన్ని సాధించి ఆదిలాబాద్ జిల్లా లోపల పనిచేశాను, రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల పనిచేశాను, కరీంనగర్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ లోపల పనిచేశాను. సో ఇది జనరల్గా నా యొక్క సామాజిక నేపథ్యానికి సంబంధించి, సామాజిక స్పృహకు సంబంధించి ప్రతి ఒక్క ఓటర్ను తప్పనిసరిగా సెన్సిటైజ్ చేయాలి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి అని చెప్పేసి ఒక నియమ నిబద్ధతతో నేను మొత్తం అన్ని విలేజెస్, అన్ని మండల్స్, అన్ని డిస్ట్రిక్ట్స్ తిరిగి ప్రతి ఒక్క ఓటర్ను కలిసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను.
ఇండియా కూటమి నేతలు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత సమైక్యతను సమగ్రతను దెబ్బతీసేలా కుట్రలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగరూరు రాఘవేంద్ర తెలిపారు. కర్నూలు నగరంలోని 46వ వార్డు అశోక్ నగర్ లో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి సభ్యత్వాలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కోశాధికారి లోకేశ్వరయ్య, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీరాములు యాదవ్, కర్నూలు సిటీ ఓబీసీ ప్రెసిడెంట్ విజయ్ కుమార్, శ్రీనివాసులు, శివ పాల్గొన్నారు. వస్తుంది అది కూడా వస్తుంది ఒక్క నిమిషం అట్లే ఉన్నట్టు ప్రోగ్రామ్ రాజేష్ తర్వాత ఈ 45-46 వార్డు ప్రజలు ఫుల్ ఫ్లెడ్జ్గా మీరు ఎక్కడున్నా సరే వచ్చి సభ్యత్వ నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. వాళ్ళు సభ్యత్వ నమోదు చేసుకోవాలనుకుంటే వాళ్ళు 8800002024 నంబర్కి మిస్డ్ కాల్ ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా సభ్యత్వంలో వాళ్ళు చేరి నమోదు కూడా 100% అవుతారు. తర్వాత ఇక్కడ ఉన్న కాలనీ వాసులు అంటే ఎప్పటి నుంచో మాకు ఇక్కడ ఒక మంచి అంటే వాళ్ళకి మాకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. సో ఇక్కడ అన్ని విధాల మేము సభ్యత్వ నమోదు 100% సక్సెస్ చేసి మా పురంధేశ్వరమ్మకి కోటి సభ్యత్వాలలో మా సభ్యత్వము మినిమం మేము మా టార్గెట్ ప్రకారము మేము వాళ్ళకి అందజేస్తాము. ఖచ్చితంగా మేము అంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎవరైనా సరే ఇక్కడ అంటే వారి నాయకత్వంలో అందరూ వచ్చి సభ్యత్వం చేసుకోవాలని చెప్పి వాళ్ళంతకు వాళ్ళు స్వతహా వచ్చి సభ్యత్వ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసుకుంటున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ వార్డు రేపు ఇంకో వార్డులో కానీ ఇంకో వార్డు కానీ నెక్స్ట్ మేము పెట్టుకుంటూ పోయి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమము 100% సక్సెస్ చేస్తాము. ఈ కార్యక్రమంలో మనతో పాటు పాలు పంచుకున్న వారు రాష్ట్ర మన జిల్లా వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీరామ్ యాదవ్ గారు, మరి ఇక్కడ జిల్లాలో మన కర్నూలులో మండలాధ్యక్షుడు ఓబీసీ మండలాధ్యక్షుడు విజయ్ కుమార్ గారు, మరియు ఇక్కడ ట్రెజరర్ అనేటువంటి లోకేశ్వర్ గారు, మరియు రాష్ట్ర జిల్లా కార్యదర్శి ప్రధాన కార్యదర్శి కోటేశ్వర్ యాదవ్ గారు ఇక్కడికి వచ్చినటువంటి వారికి అంటే పత్రికా విలేకరులకి ఇక్కడ అందరికీ కానీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ నగరూరు రాఘవేంద్ర రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బీజేపీ ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ. ఇప్పుడు మన శ్రీరామ్ యాదవ్ గారు మాట్లాడుతున్నారు. ఓవర్లోడ్తో నడుస్తున్న యష్ లారీలను పట్టుకున్న ఆర్టీఓ రంగారావు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఓవర్లోడ్తో నడుస్తున్న 21 లారీలను పట్టుకున్న పెద్దపల్లి ఆర్టీఓ రంగారావు. పట్టణ ప్రజలకు తెలియజేసేది ఏంటంటే గత సంవత్సరము పోలీసు జిల్లా ప్రజలకు తెలియజేసేది ఏంటంటే రోడ్డు మీద ఈ ఫ్లై యాష్ గత 6 నెలల కింద ఓవర్లోడ్ బాగా పోతున్నాయన్న కంప్లైంట్ మీద అప్పుడు ఒక 50 బండ్లు మనం కేసులు నమోదు చేయడం జరిగింది. ఆ తర్వాత సెటరేట్ అయినాయి. వర్షాలు పడడంతో అవి ఆగిపోయినాయి. రీసెంట్గా కొద్ది రోజుల నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. యాష్పాండ్ నుంచి రోడ్ మీద బూడిద పడేయడము, ఊర్లోడ్ తొడిపోవడము దృష్టికి రావడం వల్ల గత 2 రోజులుగా చెకింగ్ను తీవ్రతరం చేయడం జరిగింది.
18వ తారీఖు నాడు 9 బండ్లు కేసులు రాయడం జరిగింది. నిన్నటి నుంచి ఇవాళటి వరకు మరొక 12 బండ్లు కేసులు, అంటే మొత్తం 21 బండ్లు ఓవర్లోడ్తో కేసు నమోదు చేయడం జరిగింది. వారి మీద యాక్ట్ ప్రకారం ఏముందో అది ఫైన్ చేస్తాము, చర్య తీసుకుంటాము. అట్లనే ప్రతి ఒక్కరికి అంటే ఇసుక కానీ ఫ్లై యాష్ కానీ ప్రతి ఒక్కరికి తెలియజేసిందంటే సామాజిక బాధ్యతగా తీసుకొని ఎవరి కళ్ళల్లో కూడా అది తుమ్ము పడేయడము, ఇసుక పడేయడము, టర్పాలిన్లు చక్కగా కట్టుకోండి, మీ వ్యాపారం మీరు కరెక్ట్గా చేసుకోండి, ఎటువంటి సమస్యలు ఉండవు. అంతేగాని రోడ్డు మీద ఎక్కువ భారీ స్థాయి ఓవర్లోడ్ వేయడము, రోడ్డు మీద వారపోసుకుంటూ పోవడము, ఇదంతా ప్రజలకు వేరే వాళ్ళకు అంటే మీ పక్క వాళ్ళకి నష్టం చేసిన వాళ్ళు అవుతారు. దయచేసి అటువంటి పనులు చేయకండి. మా వల్ల కేసుల బాధితులకు గురికాకండి. కొరియోగ్రాఫర్ షేక్ జానీ మాస్టర్కు 14 రోజుల రిమాండ్. వచ్చే నెల 3వ తేదీ వరకు జానీ మాస్టర్కు రిమాండ్. చెర్లపల్లి జైలుకు తరలించారు. గోల్కొండ ఆసుపత్రిలో జానీ మాస్టర్ వైద్య పరీక్షలు. भाई निकल गए तो वहां से आ रहे भाई। చంద్రబాబుపై మండిపడుతున్న టీటీడీ ఉద్యోగులు. మీరు రాజకీయ స్వలాభం కోసం టీటీడీని వాడుకోవద్దని చంద్రబాబుకు తేల్చి చెప్పిన ఉద్యోగులు. టీటీడీ ఉద్యోగ కార్మిక సంఘాల గౌరవ అధ్యక్షులు కందపు మురళి ఒక ప్రకటనలో విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పద్ధతిలో జరిగింది అని నమ్మగలమా? దీని అర్థం ఏంటి? మీరు ఎవరి మీదో కోపాన్ని ఈ రకంగా బజారు పాలు చేయడం తప్ప టీటీడీ ప్రతిష్టని, వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి ఉన్నటువంటి నాణ్యమైనటువంటి లేదా ప్రసాదంపై మీద ఉన్నటువంటి పవిత్రతని మీరు అపవిత్రం చేయడం కాదా? ఇది ఏ రకంగా సమంజసమైంది? చంద్రబాబు నాయుడు గారు మీరు ఆలోచించండి. ముఖ్యమంత్రి స్థాయిలో తప్పులు సరిదిద్దబడడానికి మీరు ఈ రాష్ట్రం మొత్తానికి హెడ్గా ఉండేది. తప్పులు ఎవడన్నా చేస్తుంటే కఠినంగా శిక్షించండి, లేదా వాళ్ళ మీద మీరు ఏమేమి ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తున్నారో వాటి ఆధారంగా శిక్షించండి. అది కరెక్ట్. కానీ ఈ రకమైనటువంటి మీ స్థాయిలో కొన్ని ఆరోపణలాగా మీరు ప్రకటించేసి దాన్ని వివాదాస్పదం చేయడం, దాని నుంచి లబ్ధి పొందాలన్నటువంటి ప్రయత్నం చేయడం అనేది ఏ రకంగానూ సమంజసమైనటువంటిది కాదు. భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకోండి. ఉద్యోగాల్ని అవమానపరిచే రీతిలో మీరు వ్యాఖ్యానాలు చేయబాకండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఎవరి మీదో కోపంతో ఈ రకంగా చేయడం అని అంటే ఉన్న ఇంటికి నిప్పును తగలబెట్టుకున్నట్టుగా అవుతుంది. అదేదో ఎలుకను పట్టకపోయి చూరు తగలబెట్టారని చెప్పే సామెత ఉంది. మీరు ఎవరినో పట్టుకోవాలని చెప్పే పేరుతో టీటీడీ ప్రతిష్టని బజారు పాలు చేయడం, లేదంటే భక్తుల మనోభావాలతో చెలగాటమాడడం అనేది సమంజసమైనటువంటిది కాదు. ఒక సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లాలో పుట్టారు, చంద్రగిరిలో. ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి తిరుపతిలో చదువుకొని తిరుపతిలో అన్ని రకాలుగా రాజకీయాలు నేర్చుకొని ఈరోజు ఈ ఉన్నత స్థానంలో ఉన్నారంటే మొదట బేస్ తిరుపతి. అట్లాంటి తిరుపతి మీద భాండాలు వేయడం, లేదంటే ఈ రకమైనటువంటి వ్యాఖ్యానాలు చేయడం ఏ రకంగా సమంజసమైనటువంటిది? ఎవరైనా మాకేమి పలానోళ్ళని రక్షించాలా, పలానోళ్ళని వ్యతిరేకించాలన్నటువంటి అజెండా మాకేమి లేదు. టీటీడీలో జరుగుతున్నటువంటి వాటి మీద అనవసరమైనటువంటి తప్పుడు వ్యాఖ్యానాలు లేదంటే తప్పుడు ప్రచారాలు చేయడం వల్ల చిట్ట చివరికి ఎవరికి నష్టం జరుగుతుంది? అల్టిమేట్ గా మళ్ళీ టీటీడీకే నష్టం జరుగుతుంది. టీటీడీకి నష్టం జరగడం అంటే భక్తుల మనోభావాలు దెబ్బతీయడం, లేదా దాన్ని ఆధారంగా జీవిస్తున్నటువంటి ప్రజల యొక్క ఉపాధిని దెబ్బతీయడం తప్ప మరొకటి కాదనే విషయాన్ని తప్పనిసరిగా మీరు అర్థం చేసుకోవాలి. తిరుపతిలో పుట్టి పెరిగి ఇక్కడ రాజకీయాలు చేస్తున్నటువంటి మానాటి వాళ్ళందరూ దాదాపు 56 ఏళ్ళు ఇప్పుడు నాకు వయసు. ఇంతకాలం మేము అన్ని చూస్తున్నాం. టీటీడీలో ఇట్లాంటి జరగడానికి అవకాశం లేదు. మేము దగ్గరగా చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారికి తెలియదని అనుకోలేం. ఇది సరైనటువంటిది కాదు. మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారు రివీల్ చేసుకోవాలి. ఇట్లాంటి ఆరోపణలు ఏ రకంగానూ సమంజసం కాదు. దాని మీద ఉపసంహరించుకొని ఇట్లాంటి వ్యాఖ్యానాలు భక్తుల మనోభావాలు లేదా ఉద్యోగులకి హర్ట్ చేసేటట్టుగా వ్యాఖ్యానాలు వద్దు అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారికి సూచన చేయదలుచుకున్నాను. సెలవు. నమస్కారం. కర్నూలు జిల్లా ఎమిగనూరు నగరంలో వెంకటపురం నందు మాల పున్నమి సందర్భంగా శ్రీ బాణ రామస్వామి గారి ఆధ్వర్యంలో చౌడేశ్వర దేవి జ్యోతి ఉత్సవాలను నిర్వహించడం జరిగింది.
వీడియో కంటిన్యూ ఉంది మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.